వెల్కమ్ టు SR7 టీవీ న్యూస్. వనపర్తి జిల్లా పాన్గల్ మండలం తెల్లరాళ్లపల్లి గ్రామంలో లిటిల్ స్టార్ హై స్కూల్లో బాలల దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా వనపర్తి జిల్లా SP గిరిధర్రావు పాల్గొన్నారు. విద్యార్థులు దేశ భవిష్యత్తు విద్యార్థులకు చిల్డ్రన్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాన్గల్ మండలం MEO ప్రిన్సిపల్ శేఖర్ యాదవ్, కరస్పాండెంట్ ఆంజనేయులు, పాన్గల్ SI శ్రీనివాస్, డప్పుస్వామి, గంధం నాగరాజు, డాక్టర్ మనోహర్, తెలంగాణ సాంస్కృతిక డప్పు నరసింహ, K కృష్ణ, ఉపాధ్యాయ బృందం, పిల్లల తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్. పాన్గల్ మండల్ రిపోర్టర్ KP రెడ్డితో నజీర్. వనపర్తి జిల్లా పాన్గల్ మండలం తెల్లరాళ్లపల్లి గ్రామంలో ఈరోజు బాలల దినోత్సవం సందర్భంగా జిల్లా SP గిరిధర్రావు గారిని ఆహ్వానించడం జరిగింది. వారి అమూల్యమైన సందేశాన్ని వారి మాటల్లోనే విందాం. We love you greatly, sir, because of your presence motivates, inspires, and great value to this event, sir. Thank you so much, sir. Your presence inspires and motivates us, sir. Please let us begin. Today, flower bouquet to SP, sir. Okay, let us begin this program by ribbon cutting by February 3 and keeper sir, IPL sir for the district. Okay, thank you sir. Thank you for participating your presence here, sir. Okay, all give a big round of applause once to cutting ribbon here. Thank you sir. Thank you so much sir. Together ribbon. లిటిల్ స్టార్స్ హై స్కూల్ తెల్లరాళ్లపల్లి వారికి మొట్టమొదటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తర్వాత ప్రిన్సిపల్ గారు శేఖర్ యాదవ్ గారు, కరస్పాండెంట్ ఆంజనేయులు గారు, శ్రీనివాసులు గారు, మా SI ఎక్కడ ఉన్నాడండి, ఎక్కడ మాయమైపోయాడు. తర్వాత డప్పు స్వామి గారు, సోదరులు గంధం నాగరాజు గారు, డాక్టర్ మనోహర్, ఇటీవల MBBS మోహన్ కుమార్, తర్వాత తెలంగాణ సాంస్కృతిక కళాకారులు డప్పు నరసింహ, D కృష్ణ, లిటిల్ స్టార్స్ హై స్కూల్ టీచర్స్ మరియు తల్లిదండ్రులు, పాత్రికేయ మిత్రులు మరియు ఇతర ప్రముఖులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరోసారి పిల్లలందరికీ మీ పండుగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం మీ అందరినీ ఇలా కలవడం. మీ అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు మరింత కొద్దిగా విస్తృతి పొంది మనం సమాజానికి ఇంకా మన తాతలు, వారి తాతలు, మన నానమ్మలు తయారు చేసి మనకు ఎన్నో ఆనందాలు ఇచ్చారు. అవన్నిటిని మళ్ళీ పునరుద్ధరించుకొని మళ్ళీ మన సమాజం ఆ బాటలో నడవాలని కోరుతున్నాను. నాకు ఇంకొక చిన్న బాధ అనిపించింది. ఈ డయాస్ వేసడానికి మీకు అందరికీ డయాస్ చాలా బాగా కనిపించింది కదా, నాకు కూడా డయాస్ బాగా అనిపించింది. కానీ నాకు ఆ చెట్టు నరికితే బాధ అనిపించింది. అది ఏమన్నది మనని, పండ్లు ఇచ్చే చెట్టును మనం ఎందుకు నరకాలి? మనం పిల్లలకు నేర్పాల్సింది అదే. మనం కొంతమందికి చిన్నప్పుడు చూస్తాం, దువ్వెన్లకు దారాలు కట్టి ఎగరేస్తారు. నిజంగా బాధపడదా? నీకెంత నొప్పి అవుతుందో దానికి కూడా ఎంత నొప్పి అవుతుంది. నీ జుట్టుబట్టి పీకితే ఎంత నొప్పి అవుతుంది? ఏడుస్తావా? మరి దాని తోకకు దారం కట్టి వేస్తే ఎట్లా? అట్లే ఈ చెట్టు నరకడంలో నాకు ఇది ఒక్కటి ఇబ్బందికరంగా అనిపించింది. ఆంజనేయులు గారు, మీరు ఇంకోసారి జీవితంలో ఆకు కూడా తెంపొద్దు. దేవునికి పువ్వులు పెట్టకండి, అవసరం లేదు. అడగలేదు దేవుడు, పువ్వులు పెట్టమని అడగలే ఎవరు. మీరు ఆకులు తెంపొద్దు, కొమ్మలు నరకద్దు, ఏది నరకద్దు. చెట్లు పెట్టకపోతుంది. పిల్లలందరూ ఈరోజు మనం శపథం తీసుకుందాం, మనం జీవితంలో ఆకు కూడా తెంపొద్దు. అవసరం లేదు మనకు. ఒకవేళ తమలపాకు తినదలుచుకుంటే తిను, మామిడి పండు తినదలుచుకుంటే తిను,
అంతేగాని అనవసరంగా ఇట్లా స్టేజ్ గురించో దేని గురించో అందం గురించి కొమ్మలు నరకడం ఇటువంటి ఇవి దుష్కర్మలు, ఇవి మంచివి కావు ఇవి మన సమాజానికి. దయచేసి ఆకులు తెంపే కల్చర్ మానేయండి, కొమ్మలు నరకకండి, వాటిని స్వేచ్ఛగా బతకనేయండి. మీ బాల్యం పోతుందని మీరు బాధపడుతున్నారు కదా, తన జీవితం పోతుందని తను బాధపడదా? కానీ నోరు లేదు, కానీ నోరున్నది ఏంటో తెలుసా? ప్రకృతి. అది కూడా రియాక్ట్ అవుతుంది. మనం చెట్లను ఇష్టమైనట్టు నరక్కపోతే ప్రకృతి మన తర్వాత పెరటిలోన పువ్వై విరిసింది. ఎంత బాగా రాశారు ఆంజనేయులు, కళ్ళకు నీళ్ళు తెప్పించారు మీరు, నాకు చాలా బాగా అనిపించింది. ఆ పాటలు నాకు ఒకసారి పంపించండి. తల్లిదండ్రులందరూ కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఈ పాటల్లో ఉంది. యాక్చువల్గా పిల్లలకు నేర్పాల్సిన దానికంటే తల్లిదండ్రులకే ఎక్కువ నేర్పాలి సమాజంలో. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచుతారనేది పెద్ద సమస్య కూర్చుంటుంది. గారాభము, అతి ప్రేమ, అడిగింది కొనిచ్చడము, కనీసం మార్నింగ్ పొద్దున లేవాలి, ఉదయమే లేపాలి పిల్లల్ని అనేది కూడా తల్లిదండ్రులకు తెలియకపోవడం విచిత్రంగా అనిపిస్తుంది ఒక్కోసారి. కానీ మీ స్కూల్లో మీ టీచరే ఫోన్లు చేసి మీ అందరిని లేపడం అంటే నిజంగా గొప్ప విషయం. ఇక్కడ స్కూల్లో చాలా విషయాలు మేము నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. తర్వాత నాకు ఒక చిన్న పిల్లోడు కలిసాడు ఇంతకుముందు, నాకు కొత్త ఫ్రెండ్ అయ్యాడు, యూకేజీ. వాడి పేరు అజిత్. వాడు అక్కడ కూర్చున్నాడు. ఏరా ఎక్కడ కూర్చున్నా నాన్న అంటే, నేను డ్రాయింగ్ నేర్చుకుంటున్నా అంటాడు వాడు. వాడు ఇంతున్నాడు గుడ్డోడు. మరి ఇక్కడ ఎంతమంది ఉన్నారు కదా అంటే, నాకు ఇదే ఇస్తామని చెప్తున్నాడు. వాడు అర్జునుడు లాంటాడు. అజిత్ అని పేరు పెట్టుకుంటాడు. అర్జునుని పెడితే బాగుంటుండే. యూకేజీ అట వాడు చదివేది. నా క్లాస్మేటే వాడు. చాలా సంతోషం మీరు చూస్తే. మేము కూడా కొద్దిగా టిపికల్గా ఉండేది. మా క్లాస్ ఒక దగ్గర జరుగుతుంటే మేము ఎక్కడ, నేను ఎస్పెషల్లీ చెప్తున్నా, వీళ్ళు మరో దృశ్యాలు చూస్తారు. సమాజాన్ని అర్థం చేసుకోవడంలో మీ కరస్పాండెంట్ గారు మరియు శివ ఇంకా ఇతరత్ర సాంస్కృతిక కళాకారులు ముందున్నందుకు చాలా సంతోషపడుతున్నా. అయితే నాకు ఒక చిన్న సజెషన్, ఆంజనేయులు గారు, మీరు ఫ్యూచర్లో నాట్ ఓన్లీ ఈ పాటలు జానపద గేయాలే కాకుండా వందలాది జానపద కళాకృతులు ఉన్నాయి. కోలాటం లాంటిది, తర్వాత భజనలు, కీర్తనలు, అద్భుతమైన సాంస్కృతిక వికాసం మన భారతదేశం అనుభవించింది. దాన్ని ఇప్పుడు పతనావస్థలోకి వెళ్ళిపోతున్నాం. నేను అదే గొడవ పెట్టేది ప్రతి ఒక్క వినాయకుని నిమజ్జనం టైంలో. నేను ఈ డీజే అంటే వద్దు నాకు అనేది గొడవ. ఎందుకు అంటే నా సంస్కృతిని మీరు నాశనం చేస్తున్నారు. నాకు సంస్కృతి ఉంది, భారతీయ సంస్కృతి. మీ భక్తిని వెలిబుచ్చే మార్గాలు అనేకం ఉన్నాయి, నవవిధ భక్తులు ఉన్నాయి. అందులో భజన, కీర్తన, పాదసేవ ఇటువంటి ఎన్నో ఉన్నాయి. వీటిని అనుభవిద్దాం మనం. అంతేగాని డీజే పెట్టుకుని ఎగురుదామంటే నాకు నచ్చకపోయేది. అది నిజంగా ఎస్పీ అయినాక నేను చాలా వరకు కంట్రోల్ చేయగలిగాను అనుకుంటున్నాను. మీరు కూడా పిల్లలు గుర్తుపెట్టుకోండి, ఈ డీజే కల్చర్కు మీరు వ్యతిరేకం మాట్లాడాలి. ఎక్కడ కూడా ఇటువంటి తప్పు పనులు మనం చేయదు. నిజంగా మీ టీచర్ ఏమన్నారు, రాను ముంబైకి రానా బొంబాయికి రాను. నేను నిజంగా బొంబాయికి ఎవడు రమ్మన్నాడు? రమ్మన్నంతో మాట్లాడుకున్నావు, అంతేగాని మాకెందుకు చెప్తున్నావు నువ్వు? నిజంగా కూడా ఎందుకు చెప్తున్నారు? ఇటువంటి జుగుప్సాకరమైన పాటలు మన సమాజంలోకి ఎంటర్ అయిపోయి మనల్ని, మీరు రాశారు బాల్యం ఎక్కడికి పోతుందని చెప్పి. నిజంగా కూడా బాల్యం ఎక్కడికి పోతుంది? సెల్ ఫోన్లోకి, ఇటువంటి రీల్స్లోకి. బాల్యమే కాదు, మాది కూడా టైం అంతా వేస్ట్ అవుతుంది. మేము కూడా పొద్దున్న లేవగానే రీల్స్ చూస్తున్నాం, కొత్త న్యూస్. కానీ రీల్స్ చేయడం చూస్తున్నాం, కానీ మనం రీల్స్ చేస్తే ఎంత బాగుంటుంది. అది అట్లా రావాలి మనం. అటువంటి ఇన్నోవేషన్స్ రావాలి మన లోపల. గొప్ప గొప్ప నాలెడ్జ్ మనం షేర్ చేయాలి సమాజంతో తప్ప ఇటువంటి పాటలు, గెంతడాలు, డీజేలు, ఇటువంటి కల్చర్ మనది కాదు. నిజంగా ఒక రకంగా జానపద